కర్కాటక రాశి వారలారా 2025 సంవత్సరం తన చివరి దశలోకి ప్రవేశించింది. డిసెంబర్ నెలలోని ఈ చివరి 15 రోజులు అంటే డిసెంబర్ 17 నుండి 31 వరకు కేవలం క్యాలెండర్లో ఒక భాగం మాత్రమే కాదు. ఇది ఆత్మ పరిశీలన, నిర్ణయాలు తీసుకోవడం మరియు మీ జీవితానికి ఒక కొత్త దిశను నిర్దేశించుకునే అద్భుతమైన అవకాశం. కర్కాటక రాశి వారికి ఈ సమయం ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది. అదేమిటంటే సున్నితత్వం అనేది బలహీనత కాదు. అది మీ వ్యక్తిత్వపు లోతుకు నిదర్శనం. భావోద్వేగాలను అర్థం చేసుకుని, వాటికి సరైన దిశను ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహాల కదలికలు సూచిస్తున్నాయి. ఈ వీడియోలో డిసెంబర్ 17 నుండి డిసెంబర్ 31, 2025 వరకు ఉన్న సమయం కర్కాటక రాశివారి కెరీర్, ధనం, సంబంధాలు మరియు ఆత్మవికాసం పరంగా ఎలాంటి సందేశాన్ని తీసుకువస్తుందో మనం తెలుసుకుందాం. ఇది కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు, సమయంతో జరిపే ఒక సంభాషణ. రండి, గ్రహాల సంకేతాలను అర్థం చేసుకుందాం మరియు ఈ సంవత్సరంలోని చివరి క్షణాలను అర్థవంతంగా మార్చుకుందాం. గ్రహాల స్థితిగతులు, మహామార్పు. అన్నిటికంటే ముందుగా సూర్యుని మహాపరివర్తన గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు సూర్యదేవుడు మీ 5వ ఇంట్లో ఉన్నారు. కానీ డిసెంబర్ 17వ తేదీన గ్రహాల రాజు అయిన సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తారు. ధనుసు రాశి మీ జాతకంలో 6వ ఇల్లు. 6వ ఇల్లు అంటే ఏమిటి? ఇది శత్రువులు, రోగాలు, రుణాలు మరియు పోటీ స్థానం. రాజు స్వయంగా యుద్ధరంగంలోకి దిగినప్పుడు విజయం తథ్యం. రెండవ విషయం కుజుడి శక్తి. కర్కాటక రాశి వారికి యోగకారక గ్రహమైన కుజుడు ఇప్పటికే 6వ ఇంట్లో కూర్చునున్నారు. సూర్యుడు మరియు కుజుడు ఇద్దరూ అగ్నితత్వ గ్రహాలే. ఎప్పుడైతే 6వ ఇంట్లో కలుస్తారో అప్పుడది శత్రుహంతక యోగాన్ని సృష్టిస్తుంది. దీని అర్థం మీ ముందు ఏ శత్రువు నిలబడలేడు. అయితే కథలో అసలైన మలుపు డిసెంబర్ 20న వస్తుంది. అప్పుడు శుక్రుడు కూడా ఇదే 6వ ఇంట్లోకి వస్తారు. శుక్రుడు ప్రేమ మరియు లగ్జరీకి కారకుడు. ఎప్పుడైతే ప్రేమ యుద్ధం చేసే ఇంటికి వెళ్తుందో అప్పుడు సంబంధాలలో పులుపు వస్తుంది. మరియు ఇక్కడ అతిపెద్ద జాగ్రత్త అవసరం. దేవగురు బృహస్పతి మీ 12వ ఇంట్లో, అంటే ఖర్చులు మరియు నష్టాల ఇంట్లో వక్రించి ఉన్నారు. మరియు పాపీగ్రహమైన రాహువు మీ 8వ ఇంట్లో, అంటే ప్రమాదాల ఇంట్లో ఉన్నారు. గ్రహాల ఈ మ్యాప్ స్పష్టంగా చెప్తోంది, బయట ప్రపంచంలో మీరు గెలుస్తారు, కానీ ఇంటి లోపల మరియు మీ ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది యాక్షన్ తీసుకోవాల్సిన సమయం, భావోద్వేగాల్లో కొట్టుకుపోయే సమయం కాదు. సరే, ఇప్పుడు ప్రతి అంశాన్ని వివరంగా అర్థం చేసుకుందాం. కెరీర్ మరియు వృత్తి. ముందుగా మీ కర్మక్షేత్రం అంటే మీ కెరీర్ గురించి మాట్లాడదాం. స్నేహితులారా, డిసెంబర్ 17 నుండి 31 వరకు ఉన్న సమయం మీ కెరీర్కు ఒక వరం లాంటిది. ఎందుకంటే సూర్యుడు మరియు కుజుడు 6వ ఇంట్లో ఉన్నారు. 6వ ఇల్లు సేవ మరియు కఠోర శ్రమకు సంబంధించినది. మీరు ఉద్యోగం చేస్తుంటే 17వ తేదీ తర్వాత మీలో ఒక విభిన్నమైన శక్తి ఉంటుంది. మీరు అలుపును అస్సలు అనుభవించరు. బహుశా ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోని మీ బాస్ ఇప్పుడు మీ పనిని మెచ్చుకుంటారు. కానీ ఇక్కడ ఒక చాలా పెద్ద హెచ్చరిక కూడా ఉంది. మా డేటా ప్రకారం జాబ్ స్విచ్, ఉద్యోగం మారడానికి ఇది చాలా ప్రమాదకరమైన సమయం. సంవత్సరం చివర్లో రాజీనామా చేసి కొత్త ఉద్యోగంలో చేరాలని మీరు ఆలోచిస్తుంటే ఆగండి. బృహస్పతి 12వ ఇంట్లో వక్రించున్నారు. మీరిప్పుడు ఉద్యోగం మానేస్తే కొత్త చోట మీరు ఆశించిన వాతావరణం దొరకపోవచ్చు. ఏదుందో అందులోనే కొనసాగండి. ఆఫీస్లో పాలిటిక్స్ నడుస్తున్నాయా? ఏవైనా కొలీగ్స్ మీ గురించి చాడీలు చెప్తున్నారా? డిసెంబర్ 17 తర్వాత మీరు ఏమీ చేయనవసరం లేదు. కేవలం మీ పనిపై దృష్టి పెట్టండి. సూర్యుడు మరియు కుజుడి శక్తి మీ శత్రువులను వాటంతట అవే శాంతింపజేస్తుంది. వారి ఎత్తుగడలన్నీ తిప్పికొడతాయి. మీరు విద్యార్థి అయ్యుండి ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే 17 నుండి 31 డిసెంబర్ వరకు సమయం స్వర్ణయుగం. మీ ఏకాగ్రత లేజర్ అంత పదునుగా ఉంటుంది. బద్ధకం మీ దరిదాపుల్లోకి కూడా రాదు. వ్యాపారులకు ఈ సమయం విస్తరణ కోసం కాదు, సంస్కరణ కోసం. కొత్త అప్పులు చేసి వ్యాపారాన్ని పెంచవద్దు. భాగస్వామ్యంలో పనిచేసేవారు డిసెంబర్ 20 తర్వాత తమ పార్ట్నర్తో పారదర్శకత పాటించాలి. లేకపోతే శుక్రుడు 6వ ఇంట్లోకి రావడం వల్ల అపార్థాలు రావచ్చు. ధనం మరియు ఆర్థిక స్థితి. ఇప్పుడు జీవితంలోని అత్యంత ముఖ్యమైన అంశం ధనం. కర్కాటక రాశివారులారా, నిజం చెప్పాలంటే ఈ 15 రోజులు మీ ఆర్థిక తెలివితేటలకు పరీక్ష పెడతాయి. ఆదాయం వస్తుంది, అందులో ఎటువంటి ఆటంకం లేదు. 11వ ఇంటిపై శని దృష్టి ఉంది. ఇది నిరంతర ఆదాయాన్ని ఇస్తుంది.
కానీ సమస్య ఆదాయం కాదు, సమస్య ఖర్చు. బృహస్పతి పస్పతి 12వ ఇంట్లో కూర్చుని ఖర్చులు చేయిస్తున్నారు. డిసెంబర్ 17 నుండి 31 మధ్య మీరు గమనిస్తే అకస్మాత్తుగా ఖర్చులు ముందుకొస్తాయి. ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమం ఉండొచ్చు, ఏదైనా పెళ్లికి వెళ్లాల్సి రావచ్చు, అక్కడ కానుకలు ఇవ్వాల్సి రావచ్చు, లేదా ఇంటి మరమ్మత్తులకు డబ్బు ఖర్చు కావచ్చు. ఇది శుభ ఖర్చే, కానీ ఖర్చు అంటే ఖర్చే కదా. మీ పొదుపుపై ప్రభావం పడుతుంది. నేను చేతులు జోడించి మిమ్మల్ని కోరుతున్నాను. డిసెంబర్ 17 నుండి 31 మధ్య ఎటువంటి లోన్ తీసుకోవద్దు. ఆరో ఇంట్లో గ్రహాల కలయిక మిమ్మల్ని ఉసిగొల్పుతుంది. లోన్ తీసుకుని కారు కొనేద్దాం, లేదా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసేద్దాం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తీసుకున్న అప్పు ఒక ఊబిలా మారుతుంది. దాని నుండి బయటపడటం 2026లో కష్టమవుతుంది. చాప చూసి కాళ్ళు చాచుకోండి. ఈ పక్షం రోజులకు ఇదే మంత్రం. మీరు షేర్ మార్కెట్లో ఉంటే డిసెంబర్ 20 వరకు సమయం పర్వాలేదు. కానీ 20 తేదీ తర్వాత పెద్ద రిస్క్ తీసుకోవద్దు. రాహువు 8వ ఇంట్లో ఉన్నారు. ఇది ఆకస్మిక నష్టాన్ని కూడా ఇవ్వవచ్చు. బంగారం లేదా ఎఫ్‌డి వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపే వెళ్ళండి. సంబంధాలు. కెరీర్‌లో మీరు గెలుస్తున్నారు. కానీ ఇంట్లో కూడా గెలవగలరా? సంబంధాల విషయంలో ఈ సమయం కొంచెం నాజూకుగా మరియు ఒత్తిడితో కూడుకున్నట్టు కనిపిస్తోంది. డిసెంబర్ 20న శుక్రుడు 6వ ఇంట్లోకి వెళ్ళడం ఒక పెద్ద సంకేతం. జ్యోతిష్శాస్త్రంలో శుక్రుడు ప్రేమ అయితే 6వ ఇల్లు గొడవలు. డిసెంబర్ 17 నుండి 31 మధ్య మీ మరియు మీ జీవిత భాగస్వామి మధ్య ఈగో క్లాష్ అంటే అహంకారపు ఘర్షణలు రావచ్చు. సూర్యుడు మరియు కుజుడి వేడి మీ స్వభావాన్ని కొంచెం ఉగ్రంగా మారుస్తోంది. ఆఫీస్ కోపాన్ని మీరు ఇంటిపై చూపించవచ్చు. చిన్న విషయం, ఉదాహరణకు వంట ఎలా ఉంది లేదా డబ్బు ఎక్కడ ఖర్చయింది ఒక పెద్ద గొడవగా మారవచ్చు. సలహా ఏమిటంటే ఈ సమయంలో మీ పార్ట్నర్ను కరెక్ట్ చేయడానికి ప్రయత్నించవద్దు. ఒకవేళ వారు ఏదైనా అంటున్నా మీరు శాంతంగా ఉండండి. గుర్తుంచుకోండి, బంధం గొప్పదా లేక మీ పంతం గొప్పదా? రిలేషన్షిప్లో ఉన్నవారికి డిసెంబర్ 20 తర్వాత సమయం డేంజర్ జోన్. అపార్థాలు రావచ్చు. ఎవరో మూడో వ్యక్తి మీ బంధంలో చిచ్చు పెట్టొచ్చు. అనుమానించడం మానుకోండి. అయితే ఇక్కడ ఒక శుభవార్త ఉంది. మీ తోబుట్టువులతో మీ సంబంధాలు చాలా బావుంటాయి. మీరు ఏదైనా కష్టంలో ఉంటే మీ తమ్ముళ్ళు లేదా చెల్లెళ్ళు మీకు డాలుగా నిలబడతారు. తండ్రితో కూడా డిసెంబర్ 17 తర్వాత సంబంధాలు మెరుగుపడతాయి. ఎందుకంటే సూర్యుడు బలమైన స్థితిలోకి వస్తున్నారు. గృహిణులకు ప్రత్యేక సందేశం. ఇప్పుడు నేను కొన్ని నిమిషాలు ప్రత్యేకంగా మన తల్లులు, సోదరీమణులు మరియు ఇంటి మహాలక్ష్ములైన గృహిణుల కోసం కేటాయించాలనుకుంటున్నాను. తరచుగా రాశిఫలాల్లో మనం కెరీర్ మరియు బిజినెస్ గురించి మాట్లాడతాం. కానీ ఇంటిని నడిపించే వారి సవాళ్లను మర్చిపోతాం. కర్కాటక రాశికి చెందిన నా తల్లులారా, సోదరీమణులారా, డిసెంబర్ 17 నుండి 31 వరకు సమయం మీకు అమితమైన పని ఒత్తిడి మరియు మిశ్రమ ఫలితాలు ఇచ్చేదిగా ఉంటుంది. చూడండి, మీ 6వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉన్నారు. దీని సూటి ప్రభావం మీ దినచర్యపై పడుతుంది. డిసెంబర్ 17 తర్వాత మీలో ఒక విచిత్రమైన వేగం వస్తుంది. నెలల తరబడి పెండింగ్లో ఉన్న ఇంటి పనులు, అది డీప్ క్లీనింగ్ కావచ్చు, బూజు దులపడం కావచ్చు, లేదా స్టోర్ రూమ్ సర్దడం కావచ్చు, ఈ సమయంలో మీరవన్నీ పూర్తి చేసేస్తారు. మీరు ఒక సూపర్ వుమెన్ లాగా పనిచేస్తారు. బద్ధకం మీ దరిదాపుల్లో కూడా రాదు. మీ పని మనుషులతో ఏదైనా సమస్య ఉంటే అది ఇప్పుడు పరిష్కారం అవుతుంది. వారిపై మీ పట్టు సాధించడంలో మీరు సఫలమవుతారు. కానీ ఇక్కడ ఒక సవాల్ కూడా ఉంది. బృహస్పతి 12వ ఇంట్లో ఉన్నారు. దీని అర్థం మీ కిచెన్ బడ్జెట్ లేదా ఇంటి బడ్జెట్ తలక్రిందులు కావచ్చు. అకస్మాత్తుగా ఇంటికి బంధువుల రాక పెరగవచ్చు, లేదా ఏదైనా మతపరమైన కార్యక్రమం జరగవచ్చు. దీనివల్ల మీ దాచుకున్న డబ్బు ఖర్చవుతుంది. డబ్బు నీళ్ళలా ఖర్చవుతోందని మీకు అనిపిస్తుంది. నా సలహా ఏమిటంటే డిసెంబర్ 17 నుండి 31 మధ్య షాపింగ్కు వెళ్ళేటప్పుడు లిస్ట్ రాసుకుని వెళ్ళండి. లేకపోతే అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. డిసెంబర్ 20న శుక్రుడు 6వ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు ప్రత్యేక జాగ్రత్త వహించాలి. ఆఫీస్ ఒత్తిడి వల్ల మీ భర్త ఇంట్లో కొంచెం చిరాకుగా ప్రవర్తించొచ్చు. మీరు కూడా పనిభారం వల్ల అలసిపోయి ఉంటారు కాబట్టి మీతో వాదన జరగవచ్చు. ఇక్కడ మీరు ఇంటి శాంతిని కాపాడటానికి కొంచెం అర్థం చేసుకోవాలి. వారు కోపంలో ఉంటే మీరు శాంతంగా ఉండండి. ఆ సమయంలో ఈగోను మధ్యలోకి తేవద్దు. రాహువు 8వ ఇంట్లో ఉన్నారు. ఇది చాలా సూక్ష్మమైన విషయం, నేను మీకు చెప్తున్నాను. వంటగదిలో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వేడి నూనెనండి. వేడి నూనె, కత్తిపీట లేదా గ్యాస్ సిలిండర్, వీటికి సంబంధించిన చిన్నపాటి ప్రమాదాలు లేదా గాయాలు అయ్యే భయం ఉంది. తొందరపాటులో పనిచేయవద్దు.
నిరంతరం పనిచేయటం వల్ల నడుము నొప్పి మరియు కాళ్ళలో వాపు సమస్య రావచ్చు. మీరు కుటుంబం మొత్తాన్ని చూసుకుంటారు. కానీ ఈ 15 రోజుల్లో మీరు మిమ్మల్ని కూడా చూసుకోవాలి. మధ్యాహ్నం కొంచెం విశ్రాంతి తీసుకోండి. మొత్తానికి మీరు ఇంటిని చాలా బాగా మేనేజ్ చేయగలుగుతారు. కేవలం మీ కోపం మరియు బడ్జెట్‌పై నియంత్రణ ఉంచుకోండి. ఆరోగ్యం. స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సీరియస్‌గా వినండి. ఇది ఈ వీడియో మొత్తంలో అత్యంత ముఖ్యమైన భాగం. ప్రాణం ఉంటేనే ఏదైనా సాధించగలం. కర్కాటక రాశి వారలారా, డిసెంబర్ 17 నుండి 31 మధ్య ఆరోగ్యం విషయంలో అశ్రద్ధకు ఎటువంటి తావులేదు. ఎందుకంటే రాహువు 8వ ఇంట్లో ఉన్నారు. అది ఆకస్మిక ప్రమాదాల ఇల్లు. మరియు కేతువు 2వ ఇంట్లో ఉన్నారు. మరియు 17వ తేదీ నుండి 6వ ఇల్లు అంటే రోగస్థానం చాలా ఎక్కువగా యాక్టివ్ అవుతుంది. మీరు ఏ విషయాలపై శ్రద్ధ వహించాలి? మొదటిది రక్తం మరియు బీపీ. సూర్యుడు మరియు కుజుడు అగ్నికారకులు. ఇది శరీరంలో పిత్తం మరియు వేడిని పెంచుతుంది, హచుతుంది. హై బీపీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు తమ మందులను సమయానికి తీసుకోవాలి. ఎక్కువ కోపం తెచ్చుకోవటం మీ నరాల మీద ప్రభావం చూపవచ్చు. రెండవది ప్రమాద యోగం. రాహువు 8వ ఇంట్లో ఉన్నారు. ఇది అకస్మాత్తుగా గాయాలను ఇస్తుంది. నా సలహా వినండి. డిసెంబర్ 17 నుండి 31 మధ్య వాహనం చాలా నెమ్మదిగా నడపండి. మీరు బైక్ నడుపుతుంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. కారు నడిపేటప్పుడు ఫోన్ వాడకండి. ఏమరుపాటుగా ఉంటే ప్రమాదం తప్పదు అనే సమయం ఇది. మూడవది కడుపు సమస్యలు. బృహస్పతి 12వ ఇంట్లో పీడితుడై ఉన్నారు. డిసెంబర్ 25 మరియు 26 తేదీల అటూ ఇటూటూ మీకు కడుపులో ఇన్ఫెక్షన్, అజీర్ణం లేదా ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు. బయట ఆహారం, ముఖ్యంగా పెళ్లిళ్లలోని మసాలా భోజనం ఆచితూచి తినండి. ఏదైనా పాత జబ్బు నడుస్తుంటే ఈ సమయంలో డాక్టర్ మీకు సర్జరీని సూచించవచ్చు. ఒకవేళ అలా అయితే డిసెంబర్ 17 నుండి 20 మధ్య సమయం ఆపరేషన్ కోసం మంచిది, కానీ డాక్టర్ సలహాయే ముఖ్యం. తేదీల వారీగా విశ్లేషణ. సరే, ఇప్పుడు మీ డైరీ మరియు పెన్ తీసుకోండి. ఏ రోజులు మీకు శుభప్రదంగా ఉంటాయో మరియు ఏ రోజుల్లో ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు హనుమాన్ చాలీసా చదవాలో నేను మీకు తేదీల వారీగా చెప్పబోతున్నాను. డిసెంబర్ 17 మంగళవారం. ఇది మార్పు జరిగే రోజు. సూర్యుడు 6వ ఇంట్లోకి వస్తారు. మనసులో ఒక కొత్త బలం అనిపిస్తుంది. రోజు బావుంది. డిసెంబర్ 17, 17 మరియు 17 ఈ 3 రోజులు ఈ పక్షం రోజుల్లో అత్యుత్తమమైనవి. మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా, ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా లేదా బిజినెస్ డీల్ సైన్ చేయాలన్నా ఈ తేదీలను ఎంచుకోండి. చంద్రుని గోచారం మీ అదృష్టాన్ని పెంచుతుంది. విజయం మీ పాదాక్రాంతమవుతుంది. డిసెంబర్ 20 మరియు 21 జాగ్రత్త. ఇక్కడ చంద్రుడు బలహీన స్థితిలో ఉంటారు. అలాగే శుక్రుడి గోచారం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో ఎవరితోనూ వాదించకండి. ఆఫీస్లో బాస్తో మరియు ఇంట్లో భార్య లేదా భర్తతో గొడవ పడటం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. మీ నోటికి తాళం వేసి ఉంచండి. డిసెంబర్ 22, 23 మరియు 24 ఈ రోజులు భాగస్వామ్యానికి మంచివి. పార్ట్నర్తో బయటకు వెళ్లే ప్లాన్ చేసుకోవచ్చు. వాతావరణం కొంచెం తేలిక పడుతుంది. డిసెంబర్ 25 మరియు 26 ఈ 2 తేదీలపై ఎరుపు రంగు గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యానికి ఈ సమయం అత్యంత భారమైనది. అలసట, జ్వరం లేదా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. ఈ 2 రోజుల్లో ఎటువంటి కొత్త పని ప్రారంభించవద్దు. కేవలం విశ్రాంతి తీసుకోండి మరియు దేవుణ్ణి స్మరించుకోండి. డిసెంబర్ 27 నుండి 31 నెల ముగింపు అద్భుతంగా ఉంటుంది. సంవత్సరం వెళ్తూ 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 మీకేదైనా శుభవార్త ఇచ్చి వెళ్తుంది. అదృష్టం పూర్తిగా తోడుంటుంది. మీరు నవ్వుతూ ఉత్సాహంతో కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతారు. పరిహారాలు. సమస్యలు ఉంటే పరిష్కారాలను కూడా మన ఋషులు మనకిచ్చారు. డిసెంబర్ 17 నుండి 31 మధ్యగ్రహాల దుష్ప్రభావాలను తగ్గించటానికి మీరు ఈ 3 మహాపరిహారాలు చేయాలి. ఇవి చాలా సరళమైనవి కానీ చాలా ప్రభావవంతమైనవి. ఉపాయం నంబర్ 1 ఆరోగ్యం మరియు రక్షణ కోసం. రాహువు 8వ మరియు కేతువు 2వ ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు బజరంగ బలి, హనుమంతుని శరణు కోరాలి. ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. అక్కడ కూర్చుని హనుమాన్ చాలీసా పఠించండి. వీలైతే హనుమంతుడికి సింధూరం సమర్పించండి. ఇది మిమ్మల్ని ప్రమాదాల నుండి. ఉపాయం నంబర్ 2 మానసిక శాంతి మరియు ఖర్చుల కోసం. గురువు 12వ ఇంట్లో ఉన్నారు. గురువారం నాడు ఏదైనా గుడిలో లేదా అవసరమైన బ్రాహ్మణుడికి పసుపు రంగు వస్తువును దానం చేయండి. ఉదాహరణకు శనగపప్పు, శనగపిండి లడ్డూలు లేదా పసుపు. రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత విష్ణు మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అని 108 సార్లు జపించండి. దీనివల్ల ధన నష్టం ఆగుతుంది. ఉపాయం నంబర్ 3
ప్రత్యేక రోజుల కోసం డిసెంబర్ 25 మరియు 26 తేదీలలో ఆరోగ్య ముప్పు ఎక్కువగా ఉన్నప్పుడు శివుడిని స్మరించుకోండి. శివలింగంపై పచ్చి పాలు మరియు నీరు కలిపి అభిషేకం చేయండి. ఓం నమః శివాయ జపిస్తూ ఉండండి. రాహువు విషాన్ని తాగగలిగే శక్తి ఆ శివుడికే ఉంది. ఒక ఆచరణాత్మక సలహా ఏమిటంటే, ఈ సమయంలో సూర్యుడికి నీరు ఇవ్వడం మర్చిపోవద్దు. సూర్యుడు మీ 6వ ఇంట్లోకి వస్తున్నారు. రోజూ ఉదయం ఆయనకు అర్ఘ్యం నీరు సమర్పించడం వల్ల మీకు కోర్టు కేసులు మరియు శత్రువులపై విజయం లభిస్తుంది. ముగింపు. సో ఫ్రెండ్స్, ఇది కర్కాటక రాశి వారి డిసెంబర్ 17 నుండి డిసెంబర్ 31, 2025 వరకు ఉన్న పూర్తి వివరాలు. చూడండి, భయపడాల్సిన అవసరం లేదు. గ్రహాలు తమ పని తాము చేస్తున్నాయి. మీరు మీ పని మీరు చేయాలి. సూర్యుడు మరియు కుజుడు మిమ్మల్ని యోధునిగా మారుస్తున్నారు. కాబట్టి యోధునిలాగా నిలబడండి. సంబంధాలలో కొంచెం సున్నితత్వం మరియు పనిలో పూర్తి పట్టుదల, ఈ బ్యాలెన్స్ మీరు పాటించాలి. మీరు 2025 సంవత్సరాన్ని ఒక విజేతలా సాగనంపి 2026లో కొత్త ఆశలతో అడుగు పెడతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ మనసులో ఏదైనా ప్రశ్న ఉంటే లేదా మీరేదైనా అడగాలనుకుంటే కమెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. నేను మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే, ఇది మీ జీవితానికి ఏదైనా విలువను జోడించిందని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కర్కాటక రాశి స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేయండి. మరియు అవును, ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోండి. తద్వారా మనం కనెక్ట్ అయి ఉండొచ్చు. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాహనం నెమ్మదిగా నడపండి. ఈశ్వరుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఉంచాలి. ఇదే ప్రార్థనతో నేను సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.